వంశీ విభూషితకరాన్నవనేరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం. విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహంగయుతిం పారాశ్ర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయతే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయతే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక్ అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత శ్రద్ధాత్రేయ విభాగ యోగము 17వ అధ్యాయము. అందులో క్రమంగా 21 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం. భగవంతుడు శ్రద్ధ, ఆహారము, యజ్ఞము, తపస్సు మరియు దానము వీటన్నిటి గురించి సాత్విక, రాజసిక, తామసిక భేదం చేత ఉంటాయంటూ వివరిస్తూ దానమును గురించి చెప్తూ ఉన్నాడు. అందులో సాత్విక దానము మరియు రాజసిక దానం గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు తామసిక దానం ఎలా ఉంటుంది అది చెప్తూ ఉన్నాడు. శ్లోకము 22. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. తామస దానం ఏ విధంగా ఉంటుంది అనంటే, అయోగ్యమైనటువంటి దేశం నందు, అయోగ్యమైన కాలం నందు, అయోగ్యులైనటువంటి వారికి చేయబడేటువంటి దానము, అది కూడా నిరాదరణ పూర్వకంగా, తిరస్కార పూర్వకంగా చేయబడేటువంటి దానము తామస దానం అనబడుతుంది. బావిలో నీటి పైకి తీయడానికి మనము బిందెను లేదా బకెట్ లేదా ఏదైనా ఒక పాత్రను మనం వేసి ఆ నీరు చేదుకుంటున్నప్పుడు
అక్కడ ఆ నీటిని ముంచుకున్న తర్వాత ఆ బిందెను పైకి లేపినప్పుడు అక్కడ నీటి యొక్క లేమి కొరత ఏర్పడుతుంది. అంత మట్టుకు ఆడ నీరు లేనిదిగా అవుతుంది. కానీ వెంటనే ఆ బిందెను పైకి లేపుతుండగానే చుట్టూ ఉన్నటువంటి నీరు దాన్ని కూడిపేస్తుంది. అంటే నీటిని సమానంగా చేస్తుంది. అట్లా మనము ఏదైనా దానం చేస్తున్నప్పుడు ఆ దానంలో ఏదైనా త్రుటి జరిగినట్లయితే దాన్ని శ్రద్ధ అనేది పూరిస్తుంది అంటాడు. అది కదాచిత్ రాజసిక తామసిక దానమే అయినప్పటికీ కూడా దాన్ని శ్రద్ధాపూర్వకంగా చేసినట్లయితే ఆ లోటు తీరుస్తుంది శ్రద్ధ. మరియు దైవార్పితంగా చేయాలి. మరియు భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ దానం చేయాలి. చేసినట్లయితే ఆ దానంలో గాని యజ్ఞంలో గాని తపస్సులో గాని ఏవైనా లోటుపాట్లు ఉంటే అవి సరిదిద్దపడతాయి అని చెప్పి. కాబట్టి ఇక్కడ అయోగ్యమైనటువంటి దేశము, కాలము, మరి అయోగ్యులైనటువంటి పాత్రులకు అంటే అనధికారులకు కనుక దానం చేస్తే అది తామస దానం అనబడుతుంది. ఏ చోట దానం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరికి చేయాలి అనేటువంటి విచార జ్ఞానం కూడా ఉండాలి అంటాడు. విచారం లేక దానం చేసినతో చివరికి పశ్చాత్తాపాన్ని పొందవలసి ఉంటుంది. దుష్టులు నివసించేటువంటి స్థలాల్లో, దురాచారానికి ఆస్పదమైనటువంటి స్థలాల్లో దానం చేయకూడదు. తీసుకున్న వానికి అక్కరలేని సమయంలో ఎవరికైతే మనం దానం చేస్తామో ఆ దానం చేసేటువంటి పదార్థము అతనికి అక్కర లేదనుకోండి, అతనికి ఉపయోగపడదనుకోండి, అటువంటి దానం చేయకూడదు అంట. మనం దానం చేస్తే తీసుకున్నటువంటి వాడు మనం దానం చేసినటువంటి పదార్థాన్ని ఉపయోగం చేసుకుంటే ఆ దాన ఫలం మనకు ప్రాప్తమవుతుంది. అతనికి ఉపయోగం లేనటువంటి వస్తువులను ఇచ్చి ఏమీ ఫలాన్ని పొందలేడు. ఒకవేళ దానం చేసేవానికే దానం చేసే శక్తి లేదు, బలాత్కారంగా ఎవరి యొక్క ప్రోద్బలంతో చేస్తున్నాడు అనుకో, అటువంటి దానం కూడా తామస దానం అనబడుతుంది. అంటే శక్తి కలిగి ఉన్నప్పుడే దానం చేయాలి. శక్తి లేకపోతే ఏం చేస్తావు? బలాత్కారంగా ఎవరో చెప్పారని చెప్పి వారి మాటకు విలువనివ్వాలని చెప్పి అప్పులు చేసి దానం చేయకూడదు. స్తోమత ఉంటే దానం చెయ్యి. ఒకవేళ వస్తు రూపకంగా, ధన రూపకంగా దానం చేయలేకపోతే శారీరకంగా సేవ చేసి శ్రమదానం చేయవచ్చు. అంతేగాని అప్పులు తెచ్చి కష్టపడి దానం చేయాల్సిన అవసరం లేదు. ఆ దానం చేసింది కూడా యోగ్యులైనటువంటి వారికి చేయాలి. మనం ఇచ్చినటువంటి దానాన్ని అతడు ఉపయోగం చేసుకోవాలి. ఈ ప్రకారంగా ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసి దానం చేసుకోవాలి. కాలాతిక్రమణం చేసి అదును తప్పి చేసే దానం కూడా తామస దానమే అనబడుతుంది. ఏ సమయంలో దానం చేసుకోవాలో ఆ సమయంలోనే చేసుకోవాలి. ఆ సమయాన్ని అతిక్రమించిన తర్వాత, సమయం మించిపోయిన తర్వాత దానం చేస్తే కూడా ఏం ఉపయోగం. సమయ సందర్భం ప్రసంగాన్ని అనుసరించి చేయాలి. ఇచ్చిన దానాన్ని దురుపయోగం చేసే జూదరులకు, త్రాగుబోతులకు, దుశ్శీలులకు, కపటదారులకు, కళ్ళలాడే వారికి దానం చేయకూడదు. ఆ విధంగా చేసినట్లయితే అది తామసిక దానం అనబడుతుంది. దానికి ఫలం అంటూ ఉండదు. తిరుగా ఆ దాతకు నరకమే ప్రాప్తమవుతుంది అని చెప్పారు. ఎందుకంటే అయోగ్యులకు దానం చేసావు కదా, వాడు దాన్ని దురుపయోగం చేస్తాడు. జూదరులకు ఇచ్చావనుకో వాడు జూదంలో ఆట ఆడతాడు. తాగుబోతానికి ఇస్తే వాడు సరాయి కొట్టులకు తీసుకెళ్లి సరాయి తాగుతాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఇచ్చిన దానం దురుపయోగం అవుతుంది. ఇచ్చిన వాడు కూడా నరకంలో పోతాడని చెప్పింది. చేసే దానం ఆదరణతో చేయాలి, శ్రద్ధతో చేయాలి. మనకు శృతిమాత కూడా చెప్తూ ఉంది, శ్రద్ధయా ధ్యేయం అశ్రద్ధయా అధేయం. శ్రద్ధతోని చెయ్యాలి, అశ్రద్ధతో చేయకూడదు. కేవలం దానమే కాదు, ఏ పని చేసినా కూడా శ్రద్ధతోని చెయ్యాలి అని చెప్పింది. మన హైందవ సంప్రదాయంలో, మన హిందూ సంస్కృతిలో ఇచ్చేవానికంటే తీసుకునేవాడే గొప్పవాడు. మన హైందవ సంప్రదాయంలో ఈ విధమైనటువంటి మాన్యత ఉంది. కానీ పాశ్చాత్య దేశాల్లో ఇచ్చేవాడే గొప్ప, తీసుకునేవాడే తక్కువ. అందుకనే ఏదైనా ఇవ్వగానే పాశ్చాత్యులు ఏమంటారు? ఆ తీసుకున్నవాడు థ్యాంక్స్ అంట. అంటే వాడు తీసుకున్నోడే నికృష్టుడు అని అక్కడ సిద్ధమవుతుంది. నువ్వు ఇచ్చావు, చాలా ధన్యవాదాలు అని అంటే ఏమైంది? ఇక్కడ తీసుకున్నవాడే నికృష్టుడు, ఇచ్చినవాడే గొప్పవాడని సిద్ధమవుతుంది. కానీ మన హైందవ సంప్రదాయంలో ఇచ్చేవాడు దానం చేస్తూ
తీసుకున్న వానికి కృష్ణార్పణమస్తు అండు, రామార్పణం, ఈశ్వరార్పణమస్తు అండు. అంటే ఆ తీసుకున్నవాడు కృష్ణుడు, రాముడు, శివుడు, భగవంతుడు అనేటువంటి భావనతో దానం చేస్తాడు. అంటే ఇక్కడ తీసుకున్నవాడే గొప్పవాడిగా మన హైందవ సంప్రదాయంలో మాన్యత ఉంది. అయితే భగవద్భావనతో దానం చేయుట మన వారి పద్ధతి. అటుగాక తిరస్కారంతో, నిరాదరణంతో, చీవాట్లు పెడుతూ, ఎగతాళి చేస్తూ దానం చేస్తే అది తామస దానం అనబడుతుంది. ఆ దానంలో లాభానికంటే నష్టమే ఎక్కువగా ఉంది. అయోగ్య వస్తువును దానం చేయుట కూడా ఉచితం కాదు. పనికిరాని వస్తువులు ఉంటాయి, వాటిని దానం చేసినామంటారు. ఏం ఉపయోగం? నీకు ఉపయోగానికి రావనే కదా నువ్వు దానం చేసావు, మరి వానికి ఎలా ఉపయోగం పడతాయి అవి? అది శ్రేష్టమైనది కాదు, తామస దానం అనబడుతుంది. ఉల్టా పాపం వస్తుంది. అటువంటి అయోగ్య పదార్థాలను ఇచ్చి వానికి ఉపయోగపడేది కాదు, నీకు ఉపయోగపడేది. అట్లాంటి వస్తువులను దానం చేస్తే పాపమే కలుగుతుంది అని ఈ విధంగా చెప్తూ ఇక ఈ విషయాలన్నింటినీ కూడా ముగించాడు భగవంతుడు. శ్రద్ధ, యజ్ఞము, తపస్సు, దానం, మరి ఆహారానికి సంబంధించిన విషయాలు విస్తారంగా చెప్పి ఈ విషయాలన్నింటినీ ముగిస్తూ ఒక చక్కటి ఉపాయం చెప్తున్నాడు భగవంతుడు. ఏమిటి అని అంటే ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము వీటి యొక్క త్రివిధ భేదాన్ని గురించి భగవంతుడు చెప్తానంటూ యజ్ఞ చేసి ఇంత దగ్గర చెప్తూ వచ్చాడు. అయితే ఈ యజ్ఞదాన తపస్సుల్లో మానవ సహజమైనటువంటి భ్రమ ప్రమాదాదుల వలన లోపాలు సంభవించే వీలుంది. ఎంత చక్కగా చేయబోయినా గాని కదాచిత్ ఎక్కడైనా లోపం జరిగితే జరగవచ్చు. ఎందుకంటే మనుష్యునికి పరిచ్ఛిన్నమైనటువంటి బుద్ధి ఉంది. ఈశ్వరునిలాగా మాయ ఉపాధి లేదు. ఈశ్వరుని కంటే మాయ శుద్ధ సత్వ ప్రధానమైంది కాబట్టి అందులో ఏ విధమైన దోషాలు ఉండవు. కాబట్టి ఈశ్వరునిలో కూడా ఏ విధంగా దోషాలు ఉండవు. కానీ మనుషులకు బుద్ధి ఉంది కదా, అవిద్య యొక్క కార్యమైనటువంటి అవిద్య అంటే మలిన సత్వ ప్రధానమైంది. అంటే కించిత్ మాలిన్యం ఉంటుంది అవిద్యంలో. ఆ అవిద్య యొక్క కార్యమే బుద్ధి కాబట్టి బుద్ధిలో కూడా కించిత్ మాలిన్యం, దోషాలు ఉంటాయి. అయితే బుద్ధిలో ముఖ్యంగా 4 దోషాలు ఉంటాయని భ్రమ, ప్రమాద, విప్రలిప్స, కరణ అపాటవం అని 4 దోషాలు ఉంటాయి. ఇవి బుద్ధిగత దోషాలు అంటారు. భ్రమ అంటే ఒకదాన్ని మరొకదానిగా భావించడం, ఇది భ్రమ. సాధారణంగా మనం దృష్టాంతాలు చెప్పుకుంటాం కదా, రజ్జు యందు సర్పతి యందు రజతము, మరుభూమి యందు మృగజలము, ఈ మొదలైనటువంటి భ్రమ. భ్రమ ఎలా కలిగింది? బుద్ధిగత దోషం. బుద్ధిలో లోభము అనేది ప్రమాద దోషం, మరియు సాదృశ్య దోషం అంటే ఏదైతే భ్రాంత వస్తువు మనకు ప్రతీతి అవుతుందో దానికి అధిష్టానము భ్రాంత వస్తువు లాగానే ఉంటుంది. ఏ విధంగా పాము అనేటువంటి భ్రాంతి కలిగిన చోట ఆ పాము వలనే అక్కడ తాడు అనే అధిష్టానం ఉంది కాబట్టి ఆ తాడు అనే అధిష్టానానికి పాముకు సాదృశ్యం ఉన్నది, సమాన గుణాలు ఉన్నాయి. తాడు వలయాకారంగా చుట్టుకొని ఉంది, అక్కడ పాము కూడా వలయాకారంగా ఉంటుంది, పడుకుంటుంది. ఆ సాదృశ్యం సమాన గుణాల చేత భ్రమ ఎందుకు అవకాశం సాదృశ్యం. మరియు ప్రమాత దోష, ప్రమాణ దోష, ప్రమేయ దోషం. మరియు ప్రమాణ దోషం అంటే ఇంద్రియాల్లో ఒకవేళ దోషం ఉందనుకో, ఇంద్రియ పటుత్వం లేదు, ఆ దోషం వల్ల కూడా బ్రహ్మ ఎందుకు అవకాశం. ఉదాహరణకు బాగుగా జ్వరం వచ్చి పడుకున్నటువంటి వ్యక్తికి నాలుక చేదుగా ఉంది. ఆ నాలుక అనేటువంటి ఇంద్రియం రసనేంద్రియంలో దోషం వచ్చేసింది, చేదు వచ్చేసి ఆ రసనేంద్రియం యొక్క దోష బలం చేత మనము పంచదార తిన్నా కూడా అది చేదుగానే అనిపి. మరి పంచదార చేదుగా లేదు కదా, చేదుగా ఎందుకు వస్తుంది అంటే కరణ దోషం, ప్రమాణ దోషం అంటే నాలుక యొక్క దోషం. ఈ విధంగా అనేక రకాల దోషాల చేత బ్రహ్మ కలుగుతుంది. మరియు ప్రమాదం చేత కూడా దోషం కలుగుతుంది. ప్రమాదం అంటే అవశ్య కార్య విస్మరణం ప్రమాద. చేయదగినటువంటి పనిని చేయకుండా వేరే పనిని చేసినట్లయితే అది ప్రమాదం అనబడుతుంది కదా. ఇప్పుడు మనము ఒక సమయాన్ని కేటాయించుకున్నాం, 11 గంటల నుంచి 12:30 దగ్గర సత్సంగం అని కేటాయించుకున్నాం. ఈ సమయంలో మనం సరిగ్గా సమయానికి రావాలి, సత్సంగానికి హాజరు కావాలి. కానీ ఇది వదిలిపెట్టి వేరే పనులు చేసుకుంటూ కూర్చోం కదా. ఆ సమయం లోపల ఏదన్నా పని పూర్తి చేసుకోవాలి, ఏదన్నా ఉంటే మిగిలితే పోయిన తర్వాత చేసుకోవాలి. కానీ సమయం కేటాయించుకున్నప్పుడు ఆ సమయానికి సరిగ్గా హాజరు కావాలి. కాలేదంటే ఇది ప్రమాదం. చేయవలసిన కార్యాన్ని సమయోచితంగా చేయకపోవడము అది ప్రమాదం అంటారు కదా. అవశ్య కార్య విస్మరణం ప్రమాద.
ఇక విప్రలిప్స అంటే మోసం చేయుట, ఇది కూడా బుద్ధిగత దోషమే అని చెప్పింది. అంటే ఇతరులకు నష్టం కలిగించేది, తప్పుదారిని పట్టించేది, అబద్ధం చెప్పేది, మోసం విప్రలిప్స అంటారు. ఇది కూడా బుద్ధిగత దోషం. మరియు కరణ అపాటవం అంటే ఇంద్రియాలు పట్టు తప్పితే అట్లా కూడా దోషం జరుగుతుంది. ఈ విధంగా భ్రమ, ప్రమాద, విప్రలిప్స, కరణ అపాటవం అనే 4 దోషాలు మన ప్రతి వారిలో ఉంటాయి. ఏవో కొన్ని దోషాలు దొర్లుతూ ఉంటాయి. అయితే ఆ దోషాలు దొరలకుండా సావధానంగా వివేకాన్ని జాగృతి చేసుకొని ఉండాలి. కదాచిత్ జరిగిందే అనుకో, ఎంత జాగ్రత్తగా ఉన్నా కదాచిత్ ఏదో ఒక త్రుటి, ఏదో ఒక దోషం జరిగిందను. ఇప్పుడు మరి ఇంత పెద్ద కార్యం చేసి ఖర్చులు పెట్టి ఏదో సమయాన్ని కేటాయించి చేస్తే ఇప్పుడు ఆ కార్యము ఫలితాన్ని ఇవ్వకుండా పోతుంది కదా, వృథా అయిపోతుంది కదా. మరి దానికి ఏమన్నా పరిష్కారం ఉందా అని అంటే ఉంది అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. బ్రహ్మ ప్రమాదాదుల వల్ల లోప దోషాలు సంభవించే వీలుంది. ఆ దోష నివారణ కొరకు భగవంతుడు ఒక ఉపాయాన్ని ప్రబోధిస్తున్నాడు అని చెప్తాడు. యజ్ఞ దాన తపస్సులను గురించి చెప్పడంతో మానవుని ద్వారా జరిగే విహిత కర్మలన్నీ చెప్పినట్లే అయింది. యజ్ఞము, దానము, తపస్సు మొదలైనటువంటి విహిత కర్మలు ఏవైతే చేస్తూ ఉన్నామో అయితే వాటిని భగవంతుడు ఈ 16వ అధ్యాయంలో చెప్పడంతో మిగతా విహిత కర్మలు ఏవేవి ఉంటాయో అన్ని కూడా చెప్పినట్లే. అంటే ఏ కర్మ చేసినా కూడా సాత్వికంగా ఉండాలి, రాజసికంగా తామసికంగా ఉండకూడదు, మరియు అశ్రద్ధ చేత చేయకూడదు అని చెప్పినట్లయింది. ఆ యజ్ఞదాన తపస్సులో వాని వాని సంస్కారాన్ని బట్టి, భావనను బట్టి, గుణభేదాలను అనుసరించి త్రివిధంగా ఉన్నాయని చెప్పుట కూడా జరిగింది. ఈ యజ్ఞదాన తపస్సులు ఏవైతే ఉన్నాయో అవి చేసేవారి యొక్క సంస్కారాన్ని బట్టి, వాని భావనను బట్టి, గుణభేదాన్ని బట్టి 3 రకాలుగా ఉంటుంది. సాత్విక, రాజసిక, తామసిక భేదం అని చెప్పడం జరిగింది. యజ్ఞదాన తపస్సులను ఆచరించేటప్పుడు శ్రద్ధ ఉన్నప్పటికీ శాస్త్ర జ్ఞానం లేదనుకోండి. శ్రద్ధ ఉంది, శ్రద్ధతో చేస్తున్నాడు, కానీ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేటువంటి పరిజ్ఞానం లేదు, శాస్త్ర జ్ఞానం లేదు. అప్పుడు అక్కడ త్రుటి జరిగేందుకు అవకాశం ఉంది, దోషాలు దొరలేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే శాస్త్ర జ్ఞానం లేదు, శాస్త్రంలో ఏ విధంగా ప్రతిపాదించబడింది ఆ జ్ఞానం లేదు. అలాంటప్పుడు పొరపాటు జరిగేందుకు అవకాశం ఉంది. శ్రద్ధ కూడా ఉంది కానీ శాస్త్ర జ్ఞానం లేదు. అందుకని ఏ కార్యాన్ని కూడా మనం శాస్త్రాన్ని అడిగి తెలుసుకోవాలి, లేదా శాస్త్ర జ్ఞానం కలిగినటువంటి మహాత్ములను అడిగి తెలుసుకోవాలి. అంతేగాని మనకు బుద్ధికి తోచిన విధంగా చేయకూడదు. చేస్తే అనర్థం వాటిల్లుతుంది. కాబట్టి సహజంగా లోపదోషాలు కలిగే వీలుంది. ఆ లోపదోషాల నివృత్తి కోసం గాను, యజ్ఞ దాన తపస్సుల సాద్గుణ్యం కోసం గాను అద్వితీయమైన ఒక మౌలిక సాధనను భగవంతుడు ఉపదేశిస్తున్నాడు. ఆ దోషాలు విగుణమైపోయాయి, అంటే ఆ కర్మలు విగుణమయ్యాయి, అంటే దోషాలు ఉన్నాయి కాబట్టి అవి సాద్గుణ్యం అంటే సగుణంగా మారాలి. అంటే సత్ఫలితాన్ని ఇవ్వాలి, అంటే ఆ దోషాలు నివృత్తి కావాలంటే భగవంతుడు చక్కటి ఉపదేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమిటి అని అంటే పరమాత్మని యొక్క నామోచ్చారణ అన్నాడు. సులభమైనటువంటి ఉపాయం. భగవన్ నామస్మరణ చేయలేమా మనం? భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఏ పని అయినా చెయ్యి, అది సాద్గుణ్యంగా మారుతుంది, అంటే గుణవంతంగా మారుతుంది. గుణము ఒకవేళ అందులో లేకున్నా కూడా, విగుణమైనా కూడా అది గుణవంతంగా మారుతుంది. ఇది ఉపాయం. భగవద్భావన లేని యజ్ఞదాన తపస్సులు మోక్షానికి సహాయకారులు కాలేవు. భగవద్భావన చేత భగవన్నామస్మరణ చేస్తూ ఆ కర్మ చెయ్యాలి. యజ్ఞము చెయ్యి, దానం చెయ్యి, మరియు దానం చెయ్యి, ఇంకా ఉపలక్షణంగా ఏ కర్మైనా చెయ్యి. భగవన్నామస్మరణ చేస్తూ భగవద్భావన చేత శ్రద్ధతో చెయ్యాలి. ఆ విధంగా చేస్తే అందులో కలిగేటువంటి గుణదోషాలన్నీ సర్దుకుపోతాయి, లోపాలన్నీ కూడా నివృత్తమవుతాయి. కర్మ సాత్వికమే అయినప్పటికీ భగవద్భావనతో కూడినప్పుడే దానికి శ్రేష్టత్వం సిద్ధిస్తుంది. కర్మ చేయబడుతుంది సాత్విక కర్మని, శాస్త్రోక్తంగా చేస్తున్నావు, కానీ అక్కడ భగవద్భావన లేకపోతే అది విగుణమే అవుతుంది, అంటే దోషయుక్తంగానే అవుతుంది. అందుకని భగవద్భావనతో చేసినట్లయితే ఆ కర్మకు శ్రేష్టత వస్తుంది. ఆ అభిప్రాయంతో బ్రహ్మ నిర్దేశకమైనటువంటి
ఒక చక్కటి మంత్రాన్ని మనకు భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఆ మంత్రోచ్చారణ చేస్తూ ప్రతి కర్మ చేసుకోవచ్చు. వ్యవహారికం ఉండని, మరి ఆధ్యాత్మికమైనటువంటి శాస్త్రీయ కర్మ ఉండని, ఏదైనా ఉండుగాక ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ ఆ కర్మ చేసినట్లయితే ఆ కర్మలో వచ్చేటువంటి దోషాలు నివృత్తమవుతాయి అని ఆ మంత్రాన్ని చెప్తున్నాడు. 23వ శ్లోకం చదవండి. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురాః. హే అర్జున, చూడు ఆ మంత్రం చెప్తున్నాడు. ఓం తత్ సత్, ఓం తత్సత్. బస్ ఇందులో 3 పదాలు ఉన్నాయి. ఓం తత్ సత్ 3 పదాలు ఉన్నాయి. అయితే ఈ మూడిటి యొక్క అర్థం ఒకటే. ఓం అన్నా పరమాత్మ, తత్ అన్నా పరమాత్మనే, సత్ అన్నా పరమాత్మ. అయితే భగవంతునికి నామాలు కాబట్టి నువ్వు ఎన్నైనా ఉచ్చారణ చేయి, అందులో పునరుక్తి దోషం అంటూ ఉండదు. అందువల్ల గోవింద, నారాయణ, కృష్ణ అని ఈ విధంగా అంటాం. ఒకటంటే సరిపోతుంది కదా. గోవింద అన్నా కూడా పరమాత్మనే, నారాయణ అన్నా పరమాత్మనే, శివ అన్నా పరమాత్మనే. కానీ అంటూ ఉంటాం మనం నారాయణ, గోవింద, కృష్ణ, రామ. తప్పేమి లేదు. ఎన్నిసార్లను ఎన్ని పేర్లను ఉచ్చారణ చేయి, అన్ని పేర్లు కూడా భగవంతునియే. యాని నామాని గోవింద తాని ఏవ మమ నామాయని. నువ్వు ఏ పేరుతో పిలిచినా గానీ ఆ పేరు నా యొక్క పేరే కదా. రాముడు కృష్ణుడే కాదండి. ఏ ఎల్లమ్మ, మల్లమ్మ, పుల్లమ్మ, మారమ్మ, మైసమ్మ అనేటువంటి పేర్లు కూడా పెట్టుకుంటారు. పెంటయ్య, ఎటువా పెంటయ్య, పెంటయ్య ఇస్తారు. బొందయ్య అని పేరు పెడతారు. అంటే ఎవరికైనా సంతానం దక్కకపోతే ఆ విధంగా పేర్లు పెట్టుకుంటే దక్కుతారని ఒక మాన్యత పెట్టుకుంటారు, చలామణి అవుతున్నారు. ఆ పెంటయ్య, బొందయ్య, విస్తారి అనేటువంటి పేర్లు కూడా భగవంతుని పేర్లే. ఎందుకు? శబ్దం ఏదైతే ఉందో అది భగవంతుని నిసృతమైంది. ఆ శబ్దము ఏ శబ్దమైనా ఉండుగాక అది భగవంతుని యొక్క స్వరూపమే ఉంది. అందువల్ల కేవలం రామకృష్ణ, గోవింద, శివ, నారాయణ ఇవే కాదు, ఈ పేర్లు కూడా భగవంతుని యొక్క పేర్లే. ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి పేర్లు ఇప్పుడు కొత్తగా టింకు, పింకు, గింకు అని పెట్టుకుంటారు కదా. ఆ కుక్కల పేర్లు పెడతారు, టానీ అని అంటారు, అది భగవంతుని పేరే. కాబట్టి యాని నామాని గోవింద తవ తాని ఏవో మౌనామా కదా. హే గోవింద, నీకు ఏ ఏ పేర్లు అయితే ఉన్నాయో అవన్నీ నా పేర్లే అంటాడు భక్తి. కాబట్టి ఏ పేరుతోనైనా పిలవచ్చు. కాకపోతే మనకు శాస్త్రీయమైనటువంటి పేర్లు అయితే వాటిలో కొంచెము ఉత్కృష్టత ఉంటుంది, శ్రేష్టత ఉంటుంది. మామూలు మనం పెట్టుకునే టింకు, బింకు, రామయ్య, మల్లయ్య ఇవి అంత శ్రేష్టము కావు. అందుకని శాస్త్రీయమైనటువంటి పేర్లతో మనం భగవంతుని పిలుచుకోవాలి. అదే విధంగా హే దేవదత్త అని పిలిచేగానే వెంటనే ఓ అంటాడు కదా. అంటే ఆ పేరు ఏమైంది? అతన్ని సంబోధించడానికి ఉపయోగించి అతడు మళ్ళీ మనల్ని మళ్ళీ ఓ అంటాడు, తిరిగి పలుకుతాడు కదా. అతన్ని పలకరించడానికి ఆ పేరు ఏమైంది? సాధనమైంది. అట్లా భగవంతుణ్ణి కూడా మనం పలకరించాలంటే, భగవంతుణ్ణి అభిముఖంగా చేసుకోవాలంటే అతనికి కూడా మనకు పేరు పెట్టుకున్నాం. ఓం తత్ సత్. ఇంకా అన్ని పేర్లు భగవంతుని పేర్లు, సహస్రనామాలను చదువుకుంటాము. విష్ణు సహస్రనామం, కృష్ణ సహస్రనామం, రామ సహస్రనామం, దేవి సహస్రనామం, లలిత సహస్రనామం, అన్ని సహస్రనామాలు పెట్టుకున్నాం. అవన్నీ కూడా భగవంతుని యొక్క పేర్లే. పేరు ఎందుకు పెట్టుకోవాలి అంటే ఆ భగవంతునికి అది సూచకమనం. తస్య వాచక ప్రణవః. ప్రణవం అంటే ఓంకారం, లేదా తత్, లేదా సత్, లేదా రామ, కృష్ణ, గోవింద, నారాయణ, శివ, ఇవన్నీ కూడా భగవంతునికి బోధకములు ఉన్నాయి, సూచకములు ఉన్నాయి, జ్ఞాపకములు ఉన్నాయి. కాబట్టి ఈ పేర్లతో పిలిచినట్లయితే భగవంతుడు మనకు అభిముఖమవుతాడు. ఓ పిలిచాడు ఏమి అని అంటాడు. నన్ను పిలిచావా నాన్న, ఏమిటి అని మనల్ని పలకరిస్తాడు. కాబట్టి మనం భగవద్భావనతో భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ మనం కార్యాలు నెరవేర్చుకున్నట్లయితే అవి శ్రేష్టంను పొందుతాయి, ఉత్కృష్టతను పొందుతాయి అని చెప్పినాడు. పూర్వకాలంలో కూడా ఈ మంత్రోచ్చారణ చేస్తూనే విధాత అంటే బ్రహ్మదేవుడు బ్రాహ్మణులను, వేదాలను, యజ్ఞాలను సృష్టించాడు. ఓం తత్సత్ అని అంటూనే భగవంతుడు వీటిని సృష్టించాడు. బ్రాహ్మణాద్యాః కర్తారః, వేదాః కరణాని, యజ్ఞాః కర్మాణి. బ్రాహ్మణులను సృష్టించాడు ఎందుకు? యజ్ఞాలు చేయుట కొరకు. మరియు ఆ యజ్ఞాలు చేయాలంటే
వాటికి సాధనాలు ఏమిటి, ఏ ఏ సాధనాలను అవలంబించి చేయాలి, ఏ మంత్రోచ్చారణ చేస్తూ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి, ఇవన్నీ చెప్పింది మనకు వేదం. అందుకని వేదము కరణము సాధనం ఉన్నది, యజ్ఞము కర్మ ఉన్నది, చేసేవాడు కర్త బ్రాహ్మణాద్యాహ. ఆద్యాహ అంటే మొదలుకొని అన్నాడు. బ్రాహ్మణులు మొదలుకొని బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ముగ్గురికి విధానం చేసింది శాస్త్రం. కాబట్టి పూర్వము బ్రహ్మదేవుడు కూడా సృష్టి ఆరంభంలో బ్రాహ్మణులను, వేదములను, యజ్ఞాలను సృష్టిస్తూ ఓం తత్సత్ అని భగవంతుని నామస్మరణ ఉచ్చారణ చేసుకుంటూ సృష్టించాడు. కాబట్టి ఇవి మంగళకరములు. ఓం తత్ సత్ అనేటువంటి ఓంకారశ్చాత శబ్దశ్చ ద్వావేతో బ్రహ్మణ పుర కంఠం విత్వా వినిర్యాతో తస్మాత్ మాంగళికా ఉభౌ అని మనకు నారద పురాణం చెప్తుంది. ఓంకారము మరియు అథ అనేటువంటి శబ్దం. అథ అంటే థ అనేది పెద్ద తకారము, చిన్న తకారంగా అథ. ఓం మరియు అథ అని ఈ రెండు శబ్దాలు సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుని యొక్క ముఖార విందం నుండి కంఠమును చీల్చుకొని రెండు శబ్దాలు వెలువడ్డాయి, ఓం మరియు అథ. అందుకని ఇవి ప్రథమమైన సృష్టిలో మొట్టమొదలు ఉత్పన్నమైన శబ్దాలు కాబట్టి ఇవి మంగళవాచకములు అని పరిగణించబడతాయి. అదేవిధంగా తత్ సత్ ఇవి కూడా. కాబట్టి ఇవి మంగళకరమైనటువంటి మంత్రము, శబ్దాలు, నామాలు. అందుకని వీటిని ఉచ్చారణ చేస్తూ, ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ మనం ప్రతి పనిని కూడా మొదలు పెట్టాలి. మరి భగవద్భావనతో మొదలు పెట్టాలి. ఏ విధంగా భావన ఉండాలి అంటే, బండి దోలేవాడు భగవంతుడు కదా, బండిని నడిపించేవాడు భగవంతుడు. నేను కేవలం అందులో కూర్చొని నడిపిస్తున్నాను బండిని, కానీ వాస్తవంగా నడిపించేది భగవంతుడే. కానీ మనం అనుకుంటాం నేనే చేస్తున్నా అని అభిమానిస్తాము. ఇదంతా చేశాను చూడనంతా నేనే చేశాను అని అభిమానిస్తాం. ఎప్పుడైతే అభిమానిస్తాడో ఆ కర్మ ఫలము కాస్త నష్టమే. అందుకని అభిమానం పనికిరాదు. ఒక వ్యవసాయదారుడు ఎడ్ల బండి తోలుకుంటూ పోతూ ఉన్నాడు. అతని పెంచుకున్న కుక్క కూడా అతని వెంట వస్తూ వస్తూ ఆ బండి కింద నడుస్తుంది. ఆ బండి కింద ఇరుసు ఉంటది కదా, ఆ ఇరుసు దగ్గర నిలబడి నడుస్తూ ఆ బండిని ఆపితే అది ఆగుతుంది, బండి నడిస్తే అది నడుస్తుంది. ఆ కుక్క అనుకుంటుందంట నేనే బండిని తోలుతున్నా అనుకుంటుందట. కుక్క బండిని తోలేది నేనే అనుకుంటాను. గట్ల మనం ఏదో చిన్న కార్యం చేస్తామో లేదో చూడు నేను గొప్పగా చేశానని అభిమానిస్తాం, చెప్పుకుంటాం. వాట్సాప్ లో గ్రూపులలో పెట్టుకుంటాం మనం కదా, ఇగో ఇంత పెద్ద కార్యం చేస్తాం, నేను చేస్తాం కదా. ఎవడు చేస్తాం? ఈశ్వరుడు చేస్తున్నాడు. అందరిలో ఈశ్వరుడు ఉన్నాడా లేదా? చేసేది ఎవడు? ఈశ్వరుడే. మనం చేస్తున్నాం నువ్వుగా అభిమానం పడతాం కదా. అది ఏమైతుందంటే అది తామసంలో గణన అవుతుంది. కార్యం చేయక తప్పదు, చేస్తున్నాం, కానీ అభిమానించేసరికి అది తామసంలో పడుతుంది, అది ఫలాన్ని ఇవ్వకుండా పోతుంది సార్. అందుకని అటువంటి అభిమానం వద్దు. భగవద్భావన చేత భగవన్ నామోచ్చారణ చేస్తూ అంతా భగవంతుడే చేస్తున్నాడు. కేవలం నేను నిమిత్త మాత్రుణ్ణి. భగవంతుడు కూడా అన్నాడా లేదా? నిమిత్త మాత్రం భవసవ్య సాచన్ అన్నాడు. నువ్వు యుద్ధకర్మ చేస్తున్నావు కదా, నేను చేస్తున్నానని అభిమానం పొందకు. చేసేదంతా నేనే. ఎందుకు? వీళ్ళందరినీ చంపేది నేనే. యుద్ధం లోపల భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కృపాచార్యుణ్ణి, కర్ణుణ్ణి, దుర్యోధనుణ్ణి, యోధులు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేది నేనే అన్నాడు భగవంతుడు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణాన్ తథాన్యానపి యోధ వీరాన్ మయా హతాస్తాం జహిమా వ్యదిష్టా యుద్ధస్వ జేతా శిరణే సపత్నాన్. భగవంతుడు అన్నాడా లేదా 11వ అధ్యాయంలో? ఈ ద్రోణుణ్ణి, భీష్ముణ్ణి, ఈ జయద్రథుణ్ణి, కర్ణుణ్ణి అందరినీ నేనే చంపానయ్యా, నువ్వెక్కడ చంపుతున్నావు? నువ్వు కేవలం నిమిత్తంగా ఉండు అంతే. అందరిని చంపేది నేనే, నువ్వు కాదు చంపేది అని భగవంతుడు అన్నాడు. నువ్వు కేవలం నిమిత్తం మాత్రం భవ సవ్యసాచన్. ఏ సవ్యసాచి, ఏ అర్జున, నువ్వు కేవలం ఉట్టిగా బొమ్మలాగా ఉండంతే, నేను చెప్పింది చెయ్యి అంతే, కానీ అభిమానాన్ని పెట్టుకోకు, చేసేదంతా నేనే కదా. వాస్తవం కూడా అంతే. ఆ యుద్ధంలో అందరిని చంపింది ఎవరు? కృష్ణుడే చంపాడు అందరినీ, అర్జునుడు కాదు. ఆ విషయం భారత యుద్ధం అంతా అయిన తర్వాత మనకు అతడెవరు, అతని ద్వారా తెలుస్తుంది మనకు. ఘటోత్కచుని యొక్క కుమారుడు, అతని పేరేం గుర్తుకొస్తాడు. అతడు కృష్ణుని చేత హతం చేయబడి కేవలం తల మాత్రమే ఉంటుంది ప్రాణంతోని. అన్ని విషయాలు తెలుసుకుంటాడు. ఒక పర్వతం పైన 3 కట్టెలు అలా పెట్టి ఆ కట్టెల మీద ఆ తలను పెట్టారు. ఆ యుద్ధ రంగాన్ని అంతా చూడడానికి వీలుగా పెద్ద పర్వతం పైన పెట్టారు.
గుర్తుకొస్తలేదు. అయితే అంతా చూస్తున్నాడు, యుద్ధంలో ఏం జరిగింది, ఎవరు యుద్ధం చేస్తున్నారు, ఎవరు చంపబడుతున్నారు, అంతా ఎవరెవరు ఆ రోజు యుద్ధం చేస్తూ అంతా చూస్తూ ఉన్నాడు. యుద్ధం అంతా జరిగిన తర్వాత పంచ పాండవులు మరియు కృష్ణుడు అందరూ అక్కడికి చేరుకుంటారు, ఈ తలకాయ దగ్గరికి. అయితే అప్పుడు కృష్ణుడు అంటాడు, ఏమయ్యా నువ్వు యుద్ధం అంతా చూసావు కదా, అందులో ఎవరిని చంపారు, అందులో ప్రధానమైనటువంటి యోద్ధ ఎవరు, విజయాన్ని ఎవరు సాధించారు చెప్పగలవా అంటే, ఓ తప్పకుండా చెప్తాను అన్నాడు. చెప్పు, ఎవరు యుద్ధం చేశారు, ఎవరెవరిని చంపారు, ఎవరు చంపబడ్డారు, విజయం ఎవరిది చెప్పు అని అంటే, నాకు ఎవ్వరు కూడా కనపడలేదు, కేవలం ఒక సుదర్శన చక్రం మాత్రం తిరుగుతూ ఉండగా చూశానన్న. ఒక సుదర్శన చక్రం, శ్రీకృష్ణుని యొక్క సుదర్శన చక్రం మాత్రము అందరిని చంపుతూ ఉండగా నేను చూశానన్న. చూడు, మరి ఎవరు యుద్ధం చేశారు, ఎవరు విజయాన్ని పొందారు, పాండవుల కౌరవుల? ఎవరో కాదు, కృష్ణుడు యుద్ధం చేసేందుకు. బర్బరీకు అతని పేరు, బర్బరీకుడు. ఘటోత్కచుని యొక్క భీముని యొక్క కుమారుడు ఘటోత్కచుడు, ఘటోత్కచుని యొక్క కుమారుడు బర్బరీకుడు. మహాబలాఢ్యుడు వాడు. గనక ఆ యుద్ధ రంగంలో ప్రవేశిస్తే వాడు ఒక్కడే సరిపోతుండే అందరిని చంపేందుకు. మొత్తం ఇటు పాండవులను చంపుతుండే, అటు కౌరవులను చంపుతుండే, అందరిని చంపుతుండే. అట్లా వరం పొందినాడు. అది చాలా డేంజర్. ఎవరి పక్షం బలహీనమైతే వారి పక్షంలో యుద్ధం చేస్తానని ఆ వరం పొందినాడు. వాళ్ళ గురువు ఆ విధంగా వరం ఇచ్చున్నాడు. ఇప్పుడు ఒకవేళ పాండవుల పక్షాన యుద్ధం చేసిందనుకో, వాడు కౌరవులు బలహీనులు అయిపోతారు. అప్పుడు వాళ్ళు బలహీనులు కాబట్టి బలహీన పక్షంలో యుద్ధం చేయాలి. మళ్ళీ అటుపోతాడు. అటుపోయి ఇటు యుద్ధం చేస్తే వీళ్ళని చంపుతాడు. మరి వాళ్ళని చంపుకున్న పాండవులను కూడా చంపినవాడు అవుతాడు. ఒక్కడు కూడా మిగిలాడుగా. ఇది పెద్ద అనర్థానికి దారి తీస్తుందని కృష్ణుడు అతన్ని ప్రాణం ఉండంగానే అతని యుద్ధానికి రాకపూర్వమే అతన్ని తల నరికించాడు. అదొక యుక్తి, ఒక కథ. కాబట్టి వాస్తవంగా యుద్ధం చేసింది ఎవరు? అంతా భగవంతుడే. మరి అర్జునుడు చేశాడు కదా, నిమిత్తం మాత్రం అంతే, ఏదో వ్యవహారిక పూర్తికి చూసేదానికి అంతే అర్జునుడు యుద్ధం చేశాడు. కానీ అర్జునుడు కాదు యుద్ధం చేసింది, వారిని చంపింది కృష్ణుడు. అదే విధంగా భగవంతుడే చేస్తున్నాడు అన్ని కార్యాలు కూడా. మనం కేవలం ఉట్టిగా దురభిమానాన్ని పొందుతున్నాం. నేను చేస్తున్నాను. అభిమానం పొందితే ఆ కర్మ వృథా అయిపోతుంది. కాబట్టి భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఏ కర్మైనా చెయ్యి, నేను కేవలం నిమిత్త మాత్రుడనే అని భావనతో చెయ్యి. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. హే గోవింద, ఇదంతా నీదే ఉన్నది, నాదే ఉన్నది చెప్పు. ఈ శరీరం కూడా నీదే ఉన్నది, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ ఇంద్రియాలు అన్నీ నీయే ఉన్నాయి. నేను చేసేది ఏమున్నది, నాదంటూ ఏముంది? నేను కేవలం నిమిత్త మాత్రాన్ని, అంతా నీవే, అన్నీ నీవే, నీ వస్తువు నీకే సమర్పిస్తున్నా అనేటువంటి భావనతో చెయ్యాలి అంటాడు. ఏ విధంగా ఒక ఆయన గణపతి బొమ్మ చేశాడు. ఏది? బెల్లంతోని గణపతి బొమ్మ చేశాడు. అతనికి నైవేద్యం పెడుతున్నాడు బెల్లం గణపతికి బెల్లం సమర్పించను కదా. మనం గంగాసాగర్ పోతాం, కలకత్తా అవతల 100 కిలోమీటర్ల దూరంలో ఉంది గంగాసాగర్. అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకున్నటువంటి స్థలం. అక్కడికి పోయి ఆ గంగాసాగర్లో స్నానం చేసి ఆ సముద్రునికి మనము జలాన్ని అర్పణ చేస్తాం కదా. ఎవరిదే జలం? అతనిదే. అతని జలం తీసి అతనికే సమర్పణ చేస్తున్నాం. అట్లా మనం వినియోగించుకునే ప్రతి వస్తువు కూడా భగవంతునిదే. ఆ పుష్పము, పత్రం, ఏదైతే మనం భగవంతునికి పూజలు సమర్పిస్తాం, ఎవరి ఆ పత్ర పుష్పాలు ఎవరి? అతనిదే. తేరా తుజుకో అర్పణ, అంతే. మరి నేను కేవలం నిమిత్తం మాత్రమే, అంతే. ఇక ఈ భావనతో చెయ్యాలి అంటాడు. ఈ ప్రకారంగా భగవన్ నామోచ్చారణ చేస్తూ భగవద్భావనతో శ్రద్ధతో గనక చేసినట్లయితే, మనం చేసిన కర్మల్లో ఏదైనా త్రుటి జరిగినట్లయితే, దోషాలు దొరికినట్లయితే అవి సర్దుకుపోతాయి, నివృత్తమవుతాయి అని చెప్పాను. త్వమేవ సర్వం మమదేవ దేవ. హే భగవంత, హే పరమాత్మ, అంతా నీవే ఉన్నావు అనేటువంటి సమర్పణ భావన చేత చెయ్యాలి. ప్రపంచంలో మానవుడు చేసే ప్రయత్నానికి పూర్ణత్వం సిద్ధించాలంటే భగవంతుని యొక్క సహాయము అత్యంత ఆవశ్యకత ఉంది. ఏదైనా కర్మ, ఏదైనా ఒక పని అది పూర్ణత్వాన్ని పొందాలంటే, సిద్ధించాలంటే భగవంతుని యొక్క సహాయము అవసరం ఉంది. భగవంతుని యొక్క ఇచ్చ లేకుండా మనం ఏ పని చేసినా అది కాదు. అతని సంకల్పం ఉంటేనే, అతని అనుగ్రహం ఉంటేనే ఆ కార్యం నెరవేరుతుంది. లేకపోతే మరి ఎంతో మంది ఎన్నో కార్యాలు చేస్తున్నారు, అన్ని సఫలమవుతున్నాయా చెప్పండి? కావడం లేదు. ఎందుకు? భగవద్ అనుగ్రహం లేదు, అక్కడ భగవత్ సంకల్పం లేదు, అందువల్ల అవి పూర్ణం కావడం లేదు. కానీ ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే భగవంతుని మనము
వేడుకోవాలి, అతని నామోచ్చారణ చేయాలి, ప్రార్థన చేయాలి, భగవద్భావనతో చేయాలి. చేస్తే భగవద్ అనుగ్రహం కలుగుతుంది, అది సఫలమవుతుంది, లేకపోతే కాదు. కాబట్టి కార్యసిద్ధికి కారణం భగవంతుడే. సాత్వికమైనటువంటి ఆహారము, సాత్వికమైనటువంటి యజ్ఞము, సాత్వికమైనటువంటి దానము, సాత్వికమైనటువంటి తపస్సు, ఇవి ఆచరించడము మానవోచితమైనటువంటి ధర్మం. ఇవి తప్పకుండా చేయాలి. కానీ అవి పూర్ణత్వాన్ని పొందాలి అని అంటే భగవన్నామస్మరణ యొక్క సహాయము అపేక్షము. పరమేశ్వరుని మంత్రం సంపూర్ణంగా విధి విధానాలన్నిటికీ ఆధారమై ఉంది. సాత్విక యజ్ఞము, సాత్విక దానం, సాత్విక తపస్సు ఇవన్నీ కూడా పరమేశ్వరుని మంత్ర ప్రభావంతో పూర్ణత్వాన్ని పొందుతాయి. ఆ పరమేశ్వరుని మంత్రమే ఓం తత్ సత్. ఇదన్నమాట. ఓం అన్న పరమాత్మనే, తత్ అన్న పరమాత్మనే, సత్ అన్న పరమాత్మనే. ఓంలో 3 అక్షరాలు ఉంటాయి, అకారము, ఉకారము, మకారము అని. ఆ మూడింటిని కలిపితే ఓం అవుతుంది. అందుకే మనం ఉచ్చారణ చేసేటప్పుడు ఆ భావంతో ఉచ్చారణ చేయాలి. అకార, ఉకార, మకార భావనతో ఉచ్చారణ చేయాలి. ఆ ఓంకారంలోనే సంపూర్ణ ప్రపంచం ఉన్నది. ఓంకారమే పరబ్రహ్మము. తస్య వాచక ప్రణవ సర్వం ఓంకార ఏవ అన్నట్టు మాండోక్యోపనిషత్తు చెప్తుంది. సంపూర్ణం బ్రహ్మాండమంతా కూడా ఓంకారంలోనే ఇమిడి ఉంది. ఆ ఓంకారంలోనే జాగ్రత్త, స్వప్న, సృష్టి మరియు స్థూల, సూక్ష్మ, కారణ, మరి సాత్విక, రాజసిక, తామస అన్ని గుణాలు, అన్ని సంపూర్ణ ప్రపంచం అంతా కూడా అందులోనే ఇమిడి ఉంది. కాబట్టి సర్వం ఓంకార ఏవా అని మాండూక్యోపనిషత్తు. ఓంకార ఉచ్చారణ చేసినంత మాత్రాన పరమాత్మను స్మరించినట్లు అవుతుంది, పరమాత్మకు అనుగ్రహము కలుగుతుంది. కాబట్టి ఓం అని ఉచ్చారణ చేయాలి. మరియు తత్, తత్ అంటే కూడా పరమాత్మనే. తత్ అనేది సర్వనామ శబ్దం. వ్యాకరణంలో సర్వనామ శబ్దాలని ఉంటాయి. ఇదం శబ్దం, ఏతత్ శబ్దం, తత్ శబ్దము, కిం శబ్దము, ఇంకా అనేకమైనటువంటి సర్వనామ శబ్దాలు ఉన్నాయి. అయితే ఈ తత్ అనేది సర్వనామ శబ్దం. ఈ సర్వనామ శబ్దము భగవంతుని సూచిస్తుంది అని అంటూ ఇదే గీతా భాష్యంలో శంకరుల వారు ఎక్కడ అంటే బహుశా 11వ శ్లోకం 2వ అధ్యాయంలో తదితి సర్వనామ సర్వంచ బ్రహ్మ బ్రహ్మణ యాతాత్మ్యం అన్నాడు. తద అనేది సర్వనామ శబ్దము, సర్వం అంటే బ్రహ్మ. అందుకని తత్ అంటే బ్రహ్మం యొక్క వాచకము అని భగవంతుడు శంకరుల వారు చెప్పారు. మరియు సత్ అంటే కూడా బ్రహ్మమే. సత్ అంటే ఎల్లప్పుడూ ఉండున్నది, అస్తిత్వం, ఉనికి అన్నమాట. సత్ అంటే ఉనికి. ఈ ఉనికి రూపంలో, అస్తిత్వ రూపంలో ఎవరున్నారు? పరమాత్మనే. పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని తీసుకొని ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా మనుగడను సాగిస్తుంది. ప్రతి వస్తువులో ఉన్నది 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 అనేది ఉన్నదా లేదా? ఘటము ఉన్నది, పటము ఉన్నది, పాషాణం ఉన్నది, వస్త్రం ఉన్నది, కుర్చీ ఉన్నది, బెంచి ఉన్నది. ఈ ఉన్నది 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 అని అన్నిట్లో ఉన్నదా లేదా? అన్ని వస్తువుల్లో ఉన్నది అనేది ఉన్నది. అదే ఉనికి. అదెవరు? పరమాత్మ. సత్తు, చిత్తు, ఆనంద రూపుడు పరమాత్మ. ఆ సత్తే ఈ ఉనికి, ఈ అస్తిత్వం. అందుకని ఆ అస్తిత్వాన్ని తీసుకొనే సకల వస్తువులు మనుగడ సాగిస్తూ పరమాత్మ యొక్క ఏ చిత్తు ఉన్నదో, జ్ఞానం, ప్రతీతి, అది ప్రతి వస్తువులో ఉంది. ప్రతి వస్తువు కూడా ఉన్నది, ప్రతీతి అవుతుంది. మరి ప్రియం ఉంది. అదే ప్రతి వస్తువు కూడా మనకు ప్రియం ఉందా లేదా? ఆ ప్రీతి ఎక్కడిది? పరమాత్మ స్వరూపం. అందుకని అస్థి భాతి ప్రియం అంటారు. ఇది పరమాత్మ యొక్క స్వరూపం, అన్ని వస్తువుల్లో వ్యాపించి. అస్థి భాతి ప్రియం రూపం నామచైత్యంశ పంచకము ఆద్యత్రయం బ్రహ్మ రూపం జగద్ రూపం తతోద్వయం అని మనకు సరస్వతి రహస్యోపనిషత్తు చెప్తుంది. అదే విషయాన్ని దృగ్దృశ్య వివేకంలో అదే శ్లోకాన్ని తీసుకొని చెప్పాడు శంకరుల వారు. కాబట్టి అస్థి భాతి ప్రియం అనేది ప్రతి వస్తువులో ఉంది. అది పరమాత్మ యొక్క స్వరూపము. ఇక నామము, రూపము ఏవైతే ఉన్నాయో కల్పన ఉన్నాయి. నామరూపాలు కల్పితం ఉన్నాయి. అవి మాయా రూపములు, అవి ఉండవు ఎప్పుడు. కానీ అస్థిభాతి ప్రియం మాత్రం ఎప్పుడూ ఉంటుంది, ప్రతి వస్తువులో ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఓం తత్ సత్ అనేటువంటిది ఇది పరమాత్మ యొక్క మంత్రం. ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ మనము మన యొక్క యజ్ఞ, దాన, తప మొదలైనటువంటి కర్మలు చేస్తూ ఉండాలి. ఓం ఇది బ్రహ్మ, ఓంకారమే పరబ్రహ్మము. అపరబ్రహ్మం కూడా ఓంకారమే. ఈ ఓంకారమే భూత భవిష్యత్ వర్తమానాలకు వ్యాఖ్యానం అంటాడు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఇవన్నీ కూడా ఓంకారంలోనే నిహితమై ఉన్నాయి. తత్ అనేది కూడా బ్రహ్మవాచకమే. ఏ నామంతో చెప్పినా గాని
మనము భగవంతుణ్ణి స్మరించినట్లవుతుంది. అదే విధంగా సత్ అనేది కూడా త్రికాల అబాధ్యత్వం సత్యత్వం అని మనకు శాస్త్రకారులు లక్షణం చేస్తారు. సత్ అంటే 3 కాలాల్లో ఉండేది. భూతకాలంలో ఉంది, వర్తమానంలో ఉంది, భవిష్యత్తులో ఉంది. మనకు చాందోగ్యోపనిషత్తు చెప్తుంది, సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసేది ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఈ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము సద్ బ్రహ్మమే ఉండే, సద్రూప బ్రహ్మమే ఉండే. ఇప్పుడు సృష్టి నిర్మాణమైన తర్వాత కూడా ఉన్నది ఎవరు? ఆ బ్రహ్మమే. మరి లయం అయిన తర్వాత కూడా మళ్ళీ మిగిలేది ఎవరు? బ్రహ్మమే. అందుకని భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో అన్ని కాలాల్లో ఉండేది సత్ వస్తువు. 3 కాలాల్లో ఉండేది సద్వస్తువు, అది పరబ్రహ్మము. కాబట్టి అటువంటి పరబ్రహ్మ నామమైనటువంటి మంత్రము ఓం తత్ సత్. కాబట్టి వీటిని ఉచ్చారణ చేస్తూ మనం కర్మలు చేసినట్లయితే ఆ కర్మల్లో కదాచిత్ ఏవైనా దోషాలు దొరికినట్లయితే ఆ దోషాలు నివృత్తమయ్యి ఆ కర్మ సఫలమవుతుంది అని చెప్పిన తర్వాత అదే విషయాన్ని చెప్తూ భగవంతుడు 24వ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. శ్లోకం చదవండి. తస్మాదో మిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే విధానోక్తా సతతం బ్రహ్మవాదినాం. అర్జున, ఈ హేతువును బట్టి, అంటే ఈ ఓం తత్ సత్ అనేటువంటిది పరబ్రహ్మవాచకము, అది మంత్రం కాబట్టి దాన్ని ఉచ్చారణ చేసినట్లయితే మన యజ్ఞ దాన తప క్రియలు ఇంకేవైతే ఉన్నాయో అవి ఏవైతే చేయబడుతున్నాయో అవన్నీ కూడా సఫలమవుతాయి. ఈ ఓంకార ఉచ్చారణ పూర్వకంగానే మన పూర్వీకులు ఆచరిస్తూ వస్తూ ఉన్నారు. మన వర్తమానంలో కూడా మనం కూడా ఆచరించాలి అని చెప్పిన. పారమార్థిక కార్యాలను ప్రారంభించువారు ఏదైనా లోపమో దోషమో తటస్థిస్తే తద్దోష పరిహారార్థం ప్రాయశ్చిత్తంగా ఓంకారాన్ని ఉచ్చరిస్తారు. ఇది మన పరిపాటి సంప్రదాయకంగా పూర్వీకులు కూడా ఏ విధంగా ఓంకారాన్ని ఉచ్చారణ చేస్తూ వస్తున్నారు. ఓం తత్సత్ అని అంటూ చెప్తారు. ప్రారంభించే మొదలే ఓం తత్సత్ అని అంటూ ప్రారంభం చేస్తారు. మళ్ళా సమాప్తం అయిన తర్వాత కూడా ఓం తత్సత్ అంటూ ఉపసంహారం చేస్తారు. దాంతో ఏమైతుందంటే కదాచిత్ ఆ మధ్యలో ఏమైనా దోషాలు దొరికినట్లయితే అవి సర్దుకుపోతాయి, నివారించబడతాయి. చూడు, గీతా పారాయణ చేసే వాళ్ళు కూడా ఈ ఓం తత్సత్ అనేటువంటి ఉచ్చారణ చేస్తూ ప్రారంభం చేస్తారు. కదాచిత్ మధ్యలో ఉచ్చారణ చేస్తున్నప్పుడు, ఆ శ్లోకాలు చదువుతున్నప్పుడు మధ్యలో తప్పుగా ఉచ్చరించబడింది అనుకో, ఒక అక్షరానికి బదులుగా మరొక అక్షరం ఉచ్చరించబడింది అనుకో, అప్పుడు ఓం తచ్చత్ మహాత్మ అంటే ఇక్కడ తప్పు జరిగింది, ఆ తప్పు క్షమించాలి హే పరమాత్మ అని ఓం తచ్చత్ అని భగవన్ నామస్మరణ చేస్తారన్న. ఓంకారాన్ని ఉచ్చారణం చేస్తారు. యజ్ఞం చేసే యాజ్ఞికులు గాని, పూజలు చేసే పూజకులు గాని, తపస్సు చేసే తపస్సులు గాని, ఉపాసన చేసే ఉపాసకులు గాని తాము చేసే పనులలో తప్పు కానుచ్చినప్పుడు ఓంకారాన్ని ఉచ్చారణ చేస్తారు. అప్పుడు ఆ దోష నివారణ అవుతుందన్న. వృక్షానికి బీజం కారణమైనట్లు అన్ని మంత్రాలకు ప్రణవం మూల కారణం. ఇప్పుడు మనకు గురువులు ఉపదేశం చేస్తారు, మంత్రోపదేశం చేస్తారు. రాముని మంత్రము, కృష్ణుని మంత్రము, శివ మంత్రము, అష్టాక్షరి, పంచాక్షరి ఇట్లా చేస్తారు. చేసినప్పుడు ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేయటకు పూర్వమే మొట్టమొదలు ఓంకారాన్ని ఉచ్చారణ చేయాలని చెప్తారు కదా. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం. ఈ ఓంకారం పంచాక్షరిలో రాదు. నమః 2 అక్షరాలు, శివాయ ఇవి 3 అక్షరాలు. పంచాక్షరి మంత్రం నమ శివాయ. దానికి మొదలు ఓం జోడించాలి. ఓం నమ శివాయ అన్నప్పుడే ఆ మంత్రము పూర్ణమవుతుంది, లేకపోతే అపూర్ణమైపోతుంది. ఎందుకు? ఏ విధంగా వృక్షానికి బీజము మూలము అట్లా అన్ని మంత్రాలకు మూలము ప్రణవం ఓంకారం. అట్లే మీకు ఇంకా ఓం శ్రీం రామ్ రామాయ నమః రామ మంత్రం పెట్టారనుకో, చెప్పారనుకో, అప్పుడు ఓం అని పెడుతున్నాం. మనకు ఓం చెప్పకుండా మంత్రాన్ని ఉచ్చారణ చేయడం లేదు. ఓం నమో నారాయణాయ నారాయణ మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర. ఈ విధంగా ఏదైనా మంత్రం ఉండని మొట్టమొదలు ఓంకారాన్ని ఉచ్చారణ చేయాలి. ఇంతేకాదు 4 వేదాలను ప్రారంభించేటప్పుడు కూడా మొట్టమొదలు ఓంకారం ఉచ్చరించే చేస్తారు కదా. ప్రణవ సర్వ వేదేషు అన్నాడు. సకల వేదాల్లో ప్రణవం నేనన్నాడు భగవంతుడు. అందుకని ఓంకారము చాలా పవిత్రమైనటువంటిది, సర్వాధికమైనటువంటి మంగళకరమైనటువంటిది ఓంకారం.
మంగళాదీని మంగళ మధ్యాన్ని మంగళాంతాన్ని శాస్త్రాన్ని ప్రతంతే అని అంటూ పతంజలి భగవాన్ చెప్తాడు మహాభాష్యంలో కదా. ఏదైనా ఒక కార్యాన్ని మొదలు పెట్టేటప్పుడు మొట్టమొదటి ఓంకారం ఉచ్చారణ చేయాలి, మరియు మధ్యలో చేయాలి, చివరిలో చేయాలి. అంటే మంగళం చేస్తూ కార్యాన్ని మొదలు పెట్టాలి అంటాడు. ఈ విధంగా మనకు పూర్వీకులైనటువంటి బ్రహ్మవాదులు, ఋషులు ఓంకారాన్ని ఆశ్రయించి యజ్ఞ దాన తపస్సులను ఆచరించి ధన్యులైనారు. కాబట్టి మనం కూడా ఆ భగవన్నామాన్ని ఉచ్చారణ చేస్తూ కేవలం ఉచ్చరించినంత మాత్రాన కాదు, ఆ ఓం తచ్చత్ అన్నావు అనుకో అంటే మాత్రం కాదు. ఆ ఓం తచ్చత్ అనే శబ్దానికి వాచ్యం ఎవరు? పరమాత్మ కదా. ఓం అన్న పరమాత్మ, తత్ అంటే పరమాత్మ, సత్ అంటే పరమాత్మ. ఆ పరమాత్మను హృదయంలో పెట్టుకొని భగవద్భావనతో ఉచ్చారణ చేస్తే ఆ మంత్రం పనిచేస్తుంది. లేకపోతే నేను ఉచ్చారణ చేస్తానంటే ఓకే కాదు, ఊరకే అది దోష నివారణ చెయ్యదు. భగవద్భావనతో ఉచ్చారణ చేయాలి. కేవలం రామ రామ కృష్ణ కృష్ణ అంటే నడవద్దు, భగవద్భావనతో చెయ్యాలి. రాముడు అన్నప్పుడు రాముణ్ణి మనసులో నింపుకొని ఆ రాముని యొక్క స్వరూపాన్ని తలుచుకుంటూ రామనామ జపం చేయాలి. కేవలం రామ 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 అనుకుంటూ అటు ఇటుకులు చూసుకుంటా వాడు వచ్చేటోడేవాడు పోయేటోడేవాడు రామ్ 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 ఎవడొచ్చి కదా, ఇది ఏం ఉపయోగం లేదు. ఉచ్చారణ చేసినంత మాత్రాన కాదు, ఆ రాముణ్ణి హృదయంలో నింపుకొని రాముని స్మరణను చేసుకుంటూ రాముని రూపాన్ని తలుచుకుంటూ ఉచ్చారణ చేయాలి. అది ఫలం. కృష్ణ అంటే శివ అంటే శివ, నారాయణ అంటే రాయ, మీ ఇష్ట దేవత ఎవరైనా ఉండుగాక ఆ దేవుణ్ణి తలుచుకుంటూ భావన చేస్తూ ఉచ్చారణ చేయాలి. కేవలం ఉచ్చారణ చేస్తే ఏం ఉపయోగం లేదు. అదే చెప్తున్నాడు ఇక్కడ ఉత్తర శ్లోకంలో 25వ శ్లోకం చదవండి. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపక్రియా దాన క్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. కామనాశూన్యులైన ముముక్షువులు తత్పద వాచ్యమగు పరమాత్మను అనుసంధించి ఫలమునందు అభిసంధానం లేక వివిధములైనటువంటి యజ్ఞాది కర్మలను తపస్సులను చేసినట్లయితే ఆ దాన క్రియ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫలిస్తాయి అంటాడు. చూడు, పరమాత్మను అనుసంధానం చేస్తూ చెయ్యాలి. ఓం తత్సత్ అని అంటూ పరమాత్మను స్మరించుకోకుండా భావన చేయకుండా కేవలం ఉచ్చరిస్తే మాత్రం ఏం ఉపయోగం లేదు అంటాడు. సరే, తత్ అన్నది పరమేశ్వరుని యొక్క లక్షణం. ఈ నామంతో సమస్తము పరమేశ్వరుడే అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది ఆ తత్ అనే శబ్దం. అతడే కర్త, అతడే భోక్త, అతడే క్రియ అని ఆ తత్ అనే శబ్దం చేత మనకు దోచితం అవుతుంది. బ్రహ్మాండంలో పిండాండంలో అంతటా నిండి ఉన్నది ఆ తత్ అనేటువంటి పరమాత్మనే. తత్ అనేది వాస్తవంగా సర్వనామ శబ్దాల్లో ఏం బోధిస్తుంది అది అని చెప్తుంది. తత్ అంటే అది, ఇదం అంటే ఇది. అయితే తత్ అన్నప్పుడు అది అని అంటే ఎవరు అంటే తత్వమసి మహావాక్యంలో చెప్పినటువంటి తత్ శబ్దం చేత చెప్పబడేటువంటి పరమాత్మ. అందువల్ల తత్ అంటే సంపూర్ణ బ్రహ్మాండం అంతా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి ఏ పరమాత్మ ఉన్నదో అది వ్యాపకమైనటువంటి పరబ్రహ్మము. ఆ వ్యాపకమైనటువంటి పరబ్రహ్మము అంతటా ఉన్నది కాబట్టి, అంతటా ఉన్నది నీ శరీరంలో కూడా ఉన్నట్టా లేనట్ట? అంతటా అన్నప్పుడు శరీరాన్ని విడిచిపెట్టి అంటావా? లేదు, శరీరంలో కూడా ఉన్నాడు. అంటే ఇందులో ఉన్నది కూడా పరమాత్మనే. అంటే ఆ పరమాత్మనే నేనే పరమాత్మ అనేటువంటి భావనతో మనము సకల కర్మలు చేసినట్లయితే కేవలం శరీరం ద్వారా నిమిత్తంగా చేస్తున్నాను, ఉన్నదంతా పరమాత్మనే, చేసేవాడు పరమాత్మనే, కర్త తానే, భోక్త తానే, అన్ని తానే. ఈ భావన చేత మనము పరమాత్మ నామస్మరణ ఉచ్చారణ చేస్తూ ఆ కర్మలు చేసినట్లయితే అవి చక్కగా సఫలాన్ని అవుతాయి. ఓంకారాన్ని ఉచ్చరించి బ్రహ్మవాదులకు పురుషులు సాధన ఫల సహితంగా సర్వక్రియలను బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ అని అంటూ భావనతో చేస్తారు. ఇంతకు పూర్వం 4వ అధ్యాయంలో చెప్పాడు కదా, బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నో బ్రహ్మనావుతం బ్రహ్మవేతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని సర్వము బ్రహ్మమే. ఆడ యజ్ఞము బ్రహ్మమే, యజ్ఞకర్త బ్రహ్మమే, యజ్ఞం చేయించే ఋత్వికుడు బ్రాహ్మణుడు బ్రహ్మమే, అందులో చేసే హవిరి ద్రవ్యాలు బ్రహ్మమే, నెయ్యి బ్రహ్మమే. ఆ నెయ్యి దేంతో వేస్తాము? తెడ్డు కదా, ఉపకరణం కదా, అది కూడా బ్రహ్మమే. అంత బ్రహ్మమే అనేటువంటి భావనతో చేస్తే అంత బ్రహ్మమయమైపోతుంది, అతడు బ్రహ్మస్వరూపుడైపోతాడు అని చెప్పి. ఈ విధంగా ముముక్షువులు పరమేశ్వరార్పణ బుద్ధితో అన్ని కర్మలను చేస్తారు. ముక్త పురుషుల స్వాభావికమైన ఆచరణ ముముక్షువులకు ఆచరణీయమై అనుకరణీయమై శాస్త్రతుల్యమై ఉంటుంది.
అయితే మొదలు మహాత్ములు చెయ్యాలి, మహాత్ములు ఆచరించాలి. ఆచరిస్తే వాళ్ళని అనుసరించి నడిచేటువంటి వాళ్ళు కూడా నడుస్తారు కదా. అత్త మంచిదైతే కోడలు కూడా మంచిది అవుతుంది, అంతేనా లేదా? మొదలు అత్త మంచిగా ఉండాలి. అత్తనే దుష్టురాలనుకో కోడలు కూడా తయారైతుంది. ఒక ఇంట్లో ఒక ఆవిడ వాళ్ళ అత్తకు పాసిపోయిన బువ్వ ఒక చిప్పలో పెట్టేది కదా. ఈ పల్లెము ఏమంటారు మీరు, కంచం అంటారు కదా, అట్లా అందులో పెట్టకపోయేది, చిప్పలో పెట్టేది. కుక్కకు పెట్టిన అదే చిప్పలో పెట్టేది, కుక్కకు కూడా అదే చిప్పలో పెట్టి అందులోనే వేసి అత్తకు పెట్టేది. చూడు ఇట్లా జరుగుతూ ఉంటే ఇక పాపం ఆ ముసలమ్మ ఏం చేస్తుంది, ఆకలి అయితే ఉన్నది, ఏదో తినేది, పాచిపోయింది, అదోటి ఇదోటి ఏదో పెట్టేది, తాను తినేది మాత్రం పెట్టకపోయేది. అట్లా పెడుతూ ఉంది. ఇక ఆమెకు కొడుకు కోడలు తెచ్చినారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన కోడలు ఆమె చూస్తుంది ప్రతిరోజు కూడా ఈ అత్త చేసే పనులు. వాళ్ళ అత్తకి ఏం చేస్తుంది ముసలమ్మకు, వీళ్ళ అత్త ఇప్పుడు కొత్తగా వచ్చిన కోడలు అత్త వాళ్ళ అత్తకు ఏం చేస్తుంది చూస్తుంది, ప్రతిరోజు చూస్తూ ఉంటే బాగా నిరీక్షించి చూస్తుంది. అప్పుడు ఒకరోజు ఆ చిప్పను మంచిగా కడిగి ఒక చోట పెడుతుంటే, ఏమే ఎందుకు కడుగుతున్నావే, అలా ముసలిదానికి పెట్టేది ఉంటది కదనే, మళ్ళీ ఎందుకు అడిగేది, కుక్కకి పెట్టింది, కుక్కకి పెట్టిన చిప్ప అది కడిగాడ పెడుతుందా. ఈ చిప్పను జాగ్రత్తగా కాపాడాలి. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా మీ అత్తకు చూస్తున్నావు, నేను కూడా నేను అట్లా చూడాలనా లేదా? ఎందుకంటే యద్యదా చరతి శ్రేష్ఠ తత్తదేవే తరో జన, భగవంతుడు గీతలో చెప్పాడు. శ్రేష్ఠ పురుషులు ఎట్లా ఆచరిస్తే తనను అనుసరించినటువంటి చిన్న వాళ్ళు కూడా అట్లే ఆచరిస్తారు. అందుకని అత్తమ్మ ఇది చాలా జాగ్రత్తగా కాపాడాలి సుమా. ఎందుకంటే మరి ఇప్పుడు మీ అత్తకు ఏ విధంగా గౌరవంగా ఆప్యాయతతో పెడుతున్నావో ఆ విధంగా నేను కూడా చూసుకోవాలి కదా నీకు, అందుకని జాగ్రత్తగా కడిగి పెడుతున్నా. అప్పుడు దానికి అక్కలు కొలుగాయా, అప్పుడు బుద్ధి ఫోల్డర్ ఓపెన్ అయింది ఆ అత్తకు. అరే భవిష్యత్తులో కూడా ఇది నాకు అట్లే చేసేటట్లు, అమ్మో ఇట్లా చేయొద్దు అని చెప్పి ఇప్పుడు మళ్ళా ఆ ముసలమ్మకు ఇక మంచిగా ఏది తాజా భోజనం పెట్టడం మొదలుపెట్టి, ఆ చిప్పలో పెట్టడం లే, ఇక కంచంలో పెట్టడం అట్లా అంతే కదా. పెద్దలు ఎట్లా నడిస్తే చిన్న అట్టే నడుస్తారు కదా. ఇప్పుడు ఈ లోకంలో పిల్లలు చెడిపోవడానికి కారణం పెద్దలే పిల్లలు చెడిపోవడానికి కారణం. ఆ పిల్లల ముందే తల్లిదండ్రులు చెప్పకు ఏమేమో చేస్తారు, చేసేసరికి పిల్లలకు ఆ సంస్కారం పడుతుందా లేదా? పిల్లలు దూరంగా ఉన్నప్పుడు ఏదో సరసాలు ఆడుకోవచ్చు, ఏదో ఏమో తమాషాగా మాట్లాడుకోవచ్చు. కానీ పిల్లలు ఎదుటనే తల్లిదండ్రులు చేస్తూ ఉంటే ఇంకా పిల్లలు చెడిపోరా? అట్లా అన్నమాట. అందుకని తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు వాళ్ళు ఉత్తములు కావాలంటే, సదాచార సంపన్నులు కావాలంటే, దేశోద్ధారకులు కావాలంటే తల్లిదండ్రులు సతర్కంగా ఉండాలి. వాళ్ళు రామాయణం, భాగవతం, భారతము గ్రంథాలు పిల్లలను కూర్చుండబెట్టుకొని రోజుకు అరగంట ఎందుకు కాదు అందరిని కూర్చుండబెట్టుకొని, కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటారో అందరిని కూడా కూర్చుండబెట్టుకొని చదువు వచ్చిన వాళ్ళు చదవాలి, ఆ భగవత్ కథలు వినిపించాలి. ఆ పిల్లలకు భగవత్ కథలు వినిపించినట్లయితే ఆ కథల ద్వారా వాళ్ళకు నీతి వాళ్ళకు దొరుకుతుంది. తదనుగుణంగా వాళ్ళు భవిష్యత్తులో కూడా ఆచరిస్తారు. ఆ విధంగా చేయడం లేదు. తల్లిదండ్రులే టీవీ ముంగట పెట్టుకొని చూడబట్టి ఇక వీడేం చేస్తాడు, వీడు కూడా చూడబట్టే తల్లిదండ్రులతో కూర్చొని వీడు కూడా చూడబట్టే అక్కడ కూడా ఆయన రొమాన్స్ అన్ని కూడా చూస్తూనే ఉంటారు. అక్కడ ఏం జరుగుతున్నాడు, బలాత్కారం చేస్తుండే సినిమా లోపల ఒకటి దుండగుడు, అది కూడా వీడు చూడబట్టే. వీడు పెద్దగైనాక వీడికి అట్లే చేస్తాడు. చూడొచ్చా తల్లిదండ్రులు? అక్కలు ఉన్నదా, బుద్ధి ఉన్నదా తల్లిదండ్రులు? ఎప్పుడు చూడాలి, ఎవరి దగ్గర ఎవరి ముందును పెట్టి చూడాలి, వివేకం ఉండాలి. పిల్లలు ఉన్నారు, వాళ్ళ బుద్ధి పాడైతుందని తెలియదా? అంత మాత్రము తల్లిదండ్రులు సినిమాలు చూస్తారు, వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లే చేస్తారు. అంత మోసం, దగ, అంత మోసం ఏమున్నది సినిమాలలో ఈ రోజుల్లో? అంత మోసము, దగ, చోరీ, డకైటి, హత్యలు, ఇట్లా దోమల్ని చంపుకుంటారు ఆ సినిమాలలో. వాళ్ళు ఏదో డబ్బు సంపాదించుకోవడానికి వాళ్ళు అట్లా యాక్షన్ చేస్తారు. వాళ్ళు అది ఏమైతుంది, లోకాన్ని చెడగొడుతుంది, పిల్లల్ని నాశనం చేస్తుంది. అందుకని తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి పెద్దలు ఆచరించినట్టుగానే పిల్లలు ఆచరిస్తారు. కాబట్టి ఇక్కడ భగవంతుడు కూడా ఇంతకు పూర్వం చెప్పాడు, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన. యద్ శ్రేష్ఠ ఆచరతి, శ్రేష్ఠ పురుషులు ఏదేది ఆచరిస్తారో తదేవ దాన్నే ఇతర జన ఆచరతి, ఇతర జనులు కూడా ఆచరిస్తారు. అందువల్ల మహాత్ములు కూడా సావధానంగా ఉండాలి. వాళ్ళు కూడా సరి అయిన శాస్త్రీయ మార్గంలో నడుచుకోవాలి. వాళ్ళని చూసి ఇతరులు నడుస్తారు. కాబట్టి విద్యార్థులు ఉంటారు, సాధకులు ఉంటారు, ముముక్షులు ఉంటారు, జిజ్ఞాసులు ఉంటారు, మహాత్ములను చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏ విధంగా ఆచరిస్తున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది, వాళ్ళ తినడంలో, తాగడంలో, మాట్లాడడంలో ఏ విధంగా ఉంది, అవన్నీ వాళ్ళు చక్కగా చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు.
మరి మనం ఏ విధంగా ఆచరిస్తే వాళ్ళు ఆ విధంగానే ఆచరిస్తారు. అందుకని మనమే జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా చెప్పి తర్వాత 26వ శ్లోకం చదవండి. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్ద పార్థయుజ్యతే. సద్భావం నందు సాధుభావం నందు సత్ అనేటువంటి నామ మంత్ర ప్రయోగం జరుగుతూ ఉంది కదా. సాధు అంటే కూడా సత్శబ్దం ఉంది, సాధుభావం అన్న సత్శబ్దం ఉంది కదా. కాబట్టి ఏ విధంగా సద్భావంలో సాధుభావంలో సత్శబ్దం ఉందో అట్లా ప్రపంచంలో అణువణువులో కూడా సత్తు వ్యాపించి ఉంది. అన్నిట్లో కూడా సత్ అనేది ఉంది. సత్ అనగా ఆస్తిక్య బుద్ధి, ఉనికి. ప్రపంచానికి మూల వస్తువు సత్, ఉనికి. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసేత్. ఈ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వం సద్రూప ఉండే ఆ సత్తే ఈ జగత్ రూపంలో పరిణమించింది. కాబట్టి ఆ సత్తే ఈ జగత్తు. జగత్ అనేది పరబ్రహ్మ కంటే వేరే కాదు, పరమాత్మ కంటే వేరే కాదు. జగత్ అంటే పరమాత్మనే కదా. మనం చెప్పుకుంటాం కదా దృష్టాంతం. తాడే పాము వలె కనపడింది. ఆ పాము అనేది ఒకటి ఉందా? పాము ఇది తాడే. అది తాడునే మనం పాము వలె చూస్తున్నాం అంతే. కానీ చూసేది దేన్ని? తాడునే. కనపడేది తాడే. అట్లా ఈ ప్రపంచ రూపంలో మనం నామరూపాల్లో చూస్తున్నాం, కానీ వాస్తవంగా ఉన్నది పరమాత్మనే, సద్రూప పరమాత్మ. అందువల్ల ప్రతి వస్తువులో కూడా పరమాత్మ ఉన్నాడు, ప్రతి వ్యక్తిలో కూడా పరమాత్మ ఉన్నాడు. కాబట్టి మనం పరమాత్మ యొక్క దృష్టిని పెట్టుకొని ప్రతి వారిని చూడాలి, ప్రతి వస్తువును చూడాలి. అందులో పరమాత్మ, ఇందులో పరమాత్మ ఉంది, అతనిలో పరమాత్మ, ఇతనిలో పరమాత్మ, అందరిలో పరమాత్మ ఉన్నది. అలాంటప్పుడు ఇంకా రాగద్వేషాలు ఉండడానికి ఆస్కారమే లేదు కదా. అంతటా పరమాత్మ ఉండడానికి భావన చేసిన తర్వాత ఇంకెవరిని ద్వేషిస్తావు? అవకాశమే లేదు కదా. అందుకని రాగద్వేషాలు ఉండడానికి అవకాశమే లేదు కదా. కేవలం ఆ గుడిలోనే ఉన్నాడు పరమాత్మ అనేటువంటి భావన తీసేయండి. ఆ గుడిలో ఆ విగ్రహంలో పరమాత్మ ఉన్నాడని భావన తీసేయండి. అందులో ఉన్నాడు, కానీ ప్రతి వస్తువులో కూడా పరమాత్మ ఉన్నాడు. ఒక మామూలు రాయిలో కూడా, ఒక రప్పలో కూడా ఉన్నాడు, అన్నిటిలో ఉన్నాడు. చెడులో ఉన్నాడు, మంచులో ఉన్నాడు, బురదలో ఉన్నాడు, మంచినీటిలో ఉన్నాడు, గంగలో ఉన్నాడు, మురికి కాలువలో ఉన్నాడు. పరమాత్మ అంతటా ఉన్నాడు, ఎక్కడ లేడు పరమాత్మ. అందుకని ఏ వస్తువుని గాని ఏ వ్యక్తిని గాని ద్వేషించడం గాని కోపగించడం గాని ఉండవు. ఎందుకు? పరమాత్మనే ప్రపంచానికి మూలం. అదే చెప్పినాడు, సదేవ సౌమ్యమగ్ర ఆసేత్. ఏ సౌమ్య, ఇదంతయు మొదట సత్తే అయి ఉండింది. ఆ సద్వస్తు యొక్క ఉనికియే ప్రస్తుతము ఘటమున్నది, పటమున్నది, గేహం ఉన్నది, పాషాణం ఉన్నది, వస్త్రం ఉన్నది, కుర్చీ, బెంచ్, ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు ఏది? ఆ పరమాత్మ వస్తువే. ఈ నామరూపాలన్నిట్లో అనుసృతమై ఉంది ఆ సత్తే. సత్తుకు అభావము ఎప్పుడు కూడా లేదు. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః అని 18వ శ్లోకంలో చెప్పాడు కదా భగవంతుడు 2వ అధ్యాయంలో. కాబట్టి సత్ వస్తువుకు అభావం లేదు, అసత్ వస్తువుకు ఉనికి లేదు. కాబట్టి సత్తే అంతటా వ్యాప్తమై ఉంది. నాశం ఉన్నచో అది అసత్య అయిపోతుంది. సత్తు అనినా పరమాత్మ అనినా ఒకటే అర్థం. సద్భావం నందును సాధుభావం నందు పరమేశ్వరుడు అధిష్టాన రూపంలో ఉన్నాడు. తన జీవితం నందు గాని సమగ్ర సృష్టి యందు గాని శుభమును, సత్యమును, మంగళమును వ్యాపకం చేయగోరు శ్రేష్ఠ జనులు సత్శబ్దాన్ని ఉచ్చరిస్తారు కదా. మన జీవితంలో ఉత్కృష్టతను పొందాలంటే, అభివృద్ధిని పొందాలంటే, మనం పరమాత్మ సాధనాన్ని ఉన్నతిని చేకూర్చాలంటే మనం సత్శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. సత్తును చూసేవాడు మొదట తాను సత్తు కావాలను. సత్తును చూసేవాడు మొదలు సత్తు కావాలి కదా. మరాఠీలో ఒక నానుడి, దేవాల పహేలా గేలో దేవు హోవని ఠేలో అంట. దేవుని చూడడానికి వెళ్ళి తానే దేవుడైపోయాడు. దేవుని చూడడానికి వెళ్ళి తానే దేవుడైపోయాడు. ఎందుకు? తాను మొదలు దేవుడు కాంతి దేవుని చూడలేడు. ఎందుకు? తనలో ఉన్నది దేవుడే కదా, తానే కదా. ఎవరికైతే నువ్వు నమస్కారం చేయడానికి మొక్కడానికి పోయినావో అతడు నీలో ఉన్నాడా లేదా? మరి నీలో ఉన్న దేవుడు ఆ పాండురంగడే కదా. అందుకని మొదలు తాను పాండురంగడయ్యి పాండురంగడికి నమస్కారం చేస్తాడు. చూసారా ఇదన్నా. అందుకని భగవంతుణ్ణి తలిచేవాడు మొదలు తాను భగవంతుడు కావాలి. అంటే సద్రూపంగా మొదలు తాను ఉంటేనే కదా. మొదలు తాను ఉంటేనే ఇతరుడు నమస్కారం చేస్తాడు. తాను లేకపోతే ఎవరికి నమస్కారం చేస్తాడు? మరి సత్తు మొదలు ఎవరిలో ఉంది? తనలో ఉంది. మరి మొదలు తానే పరమాత్మ అయి ఉన్నాడు. అందుకని సత్తును స్మరించేవాడు మొదలు తాను సత్తు కావాలి. అంటే నాలో సద్రూప పరమాత్మ ఉంది అని తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. సర్వత్రా సత్తు యొక్క అనుభవాన్ని పొందినవాడు సద్రూప పరమేశ్వరుని సాక్షాత్కరింప చేసుకుంటాడు.
అంతటా సద్రూప పరమాత్మ ఉంది అనేటువంటి అనుభవానికి తెచ్చుకున్నవాడు ఆ పరమాత్మను సాక్షాత్కరించుకుంటాడు అని చెప్తూ, సర్వత్రా ఆ పరమాత్మ యొక్క స్వరూపమే వ్యాపించి ఉంది కాబట్టి మనము చేసే ప్రతి పని, ప్రతి క్రియ, యజ్ఞం, దానం, తపస్సు, ఏదన్నా ఉండని అన్నిటినీ చేసేటప్పుడు పరమాత్మను స్మరిస్తూ, అది కూడా భావపూర్వకంగా భగవద్భావనతో పరమాత్మ మంత్రాన్ని స్మరిస్తూ చెయ్యాలి అంటాడు. ఇంకా 27వ శ్లోకం చదవండి. యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. ఓ అర్జున, యజ్ఞము నందును, తపస్సు నందును, దానము నందును స్థితిని పొంది ఉండుట కూడా సత్తే కదా. స్థితి అంటే ఉనికి. ఆ ఉనికి ఎవరు? సత్తే. యజ్ఞంలో, తపస్సులో, దానంలో అన్నిటిలో ఉనికి. యజ్ఞము ఉన్నది, తపస్సు ఉన్నది, దానం ఉన్నది, ఉనికి ఏవి? పరమాత్మనే. కాబట్టి అన్నిటిలో పరమాత్మనే నిగూఢమయ్యి నివేశితమై ఉన్నది కాబట్టి ఆ సద్వస్తువు కొరకు చేయబడు కర్మలన్నీ కూడా సత్తే అనబడును అంటాడు. కాబట్టి ఆ సద్వస్తువు అయినటువంటి పరమాత్మను స్మరిస్తూ మనం చేసే కర్మలన్నీ కూడా సద్రూప బ్రహ్మమే అయిపోతాయి. అప్పుడు అవి సత్ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పినాడు. సత్ అనున్నది సర్వ మంగళములకు మూలము కదా. మంగళానాంచ మంగళం అని అంటూ విష్ణు సహస్రనామంలో చెప్పాడు కదా. మంగళములకన్నింటికి కూడా మంగళం ఉన్నది అది కదా. మనం మంగళ స్వరూపములను ఏవేవి భావిస్తామో కదా. జలము మంగళ స్వరూపం, పవిత్ర స్వరూపము. అగ్ని పవిత్ర స్వరూపము, వాయువు పవిత్ర స్వరూపము కదా. ఏవేవి పవిత్రంగా భావిస్తామో వీటన్నిటికి కూడా పవిత్రమైనటువంటిది ఆ పరమాత్మస్తు. ఇంకా మనము దేవతలను మంగళపూర్వకంగా మనం స్మరిస్తాము. ఆ దేవుడు, ఈ దేవుడు అని ఏ దేవతలు, ఆ దేవతలకు కూడా దేవుడు ఉన్నాడు. ఆ శుద్ధ చైతన్యం ఆ పరమాత్మ కదా. బ్రహ్మ విష్ణు రుద్రాదులకు కూడా అధిష్టానం ఉన్నాడు ఆ పరమాత్మ. రామకృష్ణాదులకు కూడా అధిష్టానం ఉన్నాడు ఆ పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మను స్మరిస్తే అందరినీ స్మరించినట్లే, అంతా మంగళమే అయిపోతుంది అని చెప్పినాడు. సూర్య చంద్ర నక్షత్రాదుల్లో అంతటా కూడా ఆ పరమాత్మనే వ్యాపించి ఉన్నది. ఆ మంగళ స్వరూపమైనటువంటి పరబ్రహ్మతత్వమే ఉంది. కాబట్టి ఆ పరమాత్మను స్మరించినట్లయితే మనం చేసేది ప్రతిదీ కూడా మంగళమే అవుతుంది అని చెప్పినాడు. ఆ తర్వాత అంతిమ శ్లోకం ఈ అధ్యాయంలో చివరి శ్లోకం చూడండి. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనో ఇహ. ఓ అర్జున, అశ్రద్ధతో చేసిన యజ్ఞము, అశ్రద్ధతో చేసిన దానము, అశ్రద్ధతో చేసిన తపస్సు, అశ్రద్ధతో చేసిన ప్రతి కర్మ అసత్తే సుమా. అందుకని మొత్తం ఎక్కడ మొదలుపెట్టాడు? శ్రద్ధతో మొదలుపెట్టాడు. శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఆ శ్రద్ధను గురించి అనేక ప్రకారాలుగా చెప్పి చివరికి అంటాడు, వ్యతిరేక ముఖంగా చెప్తున్నాడు. ప్రతిదీ కూడా శ్రద్ధతో చెయ్యాలి అని ఇంత దగ్గర చెప్పి, శ్రద్ధ లేకుండా చేసినట్లయితే అది ఫలితం ఇవ్వదు, అది అసత్ అయిపోతుంది అని వ్యతిరేక ముఖంగా చెప్తూ ఉన్నాడు. అశ్రద్ధయా హుతం దత్తం, అశ్రద్ధ చేత నువ్వు యజ్ఞకుండంలో వేసిన హవిర్ ద్రవ్యాలు, హుతం అంటే ఆహుతి చేయబడినటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి అసత్ అయిపోతాయి శ్రద్ధ లేకపోతే. దత్తం, నువ్వు ఏమేమి దానం చేస్తావో శ్రద్ధ లేకుండా దానం చేస్తే అది అసత్ అయిపోతుంది, ఫలం ఇవ్వదు. శ్రద్ధ లేకుండా యజ్ఞం చేసినట్లయితే కూడా అది అసత్ అయిపోతుంది. శ్రద్ధ లేకుండా తపస్సు చేస్తే కూడా అది అసత్ అయిపోతుంది. ఉపలక్షణంగా నువ్వు ఏ కర్మ చెయ్యి శ్రద్ధతో చెయ్యి. అశ్రద్ధతో చేసినట్లయితే అది సత్ఫలితాన్ని ఇవ్వదు. అటువంటి అశ్రద్ధతో చేసినటువంటి వానికి ఇహలోకంలో కూడా సుఖం లేదు, పరలోకంలో కూడా సుఖం లేదు, మోక్షానికి ఆశే లేదు. అందుకని హే అర్జున, ఏది చేసినా కూడా శ్రద్ధతో చెయ్యి అని చెప్తున్నాడు. భగవంతుడు ఈ శ్లోకంలో శ్రద్ధను వ్యతిరేక ముఖంలో వర్ణిస్తున్నాడు. ఇంత దగ్గర శ్రద్ధను చెయ్యాలి అని అంటూ అన్వయ ముఖంలో చెప్పాడు. ఇప్పుడు శ్రద్ధ లేకుంటే ఏమైతుంది అది చెప్తున్నాడు. శ్రద్ధను వ్యతిరేక ముఖంలో చెప్తున్నాడు. సత్తుకు శ్రద్ధకు అవినాభావ సంబంధం ఉంది. అది అంతటా సద్రూప పరబ్రహ్మమే ఉంది అనేటువంటి భావనతో శ్రద్ధతో చెయ్యాలి. ఎందుకు? సత్ అంటే శ్రద్ధ అంటే వేరే కాదు. సత్తే శ్రద్ధ, శ్రద్ధయే సత్. అందుకని అవినాభావ సంబంధం ఉంది శ్రద్ధకు మరి సత్తుకు. కాబట్టి శ్రద్ధ ఉండిందా తప్పక సత్తు ఉంటుంది, సత్తు ఉండిందా శ్రద్ధ తప్పక ఉంటుంది. సత్ అన్న శ్రద్ధ అన్న ఒకటే, అశ్రద్ధ అన్న అసత్ అన్న ఒకటే.
అశ్రద్ధ అన్నా అసత్ అన్నా ఒకటే. నువ్వు అశ్రద్ధతో చేస్తే అసత్ అయిపోతుంది నీ కర్మ. అందుకని శ్రద్ధతో చెయ్యాలి అంటాడు. అశ్రద్ధతో చేసిన దానము ఇవ్వవలసిన ఫలితాన్ని ఇవ్వదు. అశ్రద్ధతో చేసిన తపస్సు అది ఇవ్వవలసిన ఫలాన్ని ఇవ్వదు. అది దాంభిక తపస్సే అవుతుంది, దాంభిక దానమే అవుతుంది, దాంభిక కర్మనే అయిపోతుంది. అశ్రద్ధతో చేసిన యజ్ఞము ఇతరులను మోసం చేసే ఉద్యమం మాత్రంగానే ఉంటుంది, అంతేగాని అది సత్ఫలితాన్ని ఇవ్వదు. అది కేవలము అసత్ అయిపోతుంది, దుష్ఫలితాన్ని ఇస్తుంది అని అంటాడు. ఈ విధంగా ఈ అధ్యాయాన్ని ఉపసంహారం చేస్తున్నాడు భగవంతుడు. మనకు నిచోడు సారం ఏమిటి అని అంటే, ఏ పని చేసినా ఏ కర్మ చేసినా విధిపూర్వకంగా శాస్త్రోక్తంగా చెయ్యాలి, శ్రద్ధతో చెయ్యాలి. మరి భగవన్ నామ స్మరణ ఉచ్చారణ చేస్తూ చెయ్యాలి. భగవన్ భావన లేకుండా, భగవంతుని స్మరణ లేకుండా, భగవన్ నామ ఉచ్చారణ చేయకుండా ఆ కర్మ చేసినట్లయితే అది అందులో కలిగేటువంటి ఏవైతే దోషాలు ఉంటాయో అవి నివృత్తం కావు. ఎందుకంటే మనుషుడు అన్నప్పుడు ఏదో అక్కడ ఇక్కడ కొన్ని త్రుటి జరుగుతూ ఉంటాయి. ఆ త్రుటి పూర్తి కావాలంటే, ఆ దోషాలు నివృత్తి కావాలంటే భగవన్ నామస్మరణ చేయాలి. అది కూడా భగవద్ భావనతో కూడినదే ఉండాలి నామస్మరణ. కేవలం నామస్మరణ చేసినంత మాత్రాన కాదు. ఈ విధంగా ప్రతిదీ కూడా శ్రద్ధతో చెయ్యాలి, శాస్త్రోచితమైనటువంటి కర్మ చెయ్యాలి, మరి భగవన్నామ స్మరణయుక్తంగా భగవద్భావనతో చెయ్యాలి అని ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఇంతటితో ఉపసంహరిస్తున్నాడు. మరి తర్వాత ఇప్పుడు ఇక మనకు మిగిలింది ఒక అధ్యాయం మిగిలింది కదా. ఆ 18వ అధ్యాయం ఉంది, మోక్ష సన్యాస యోగం. ఈ 18వ అధ్యాయము మొత్తం 17 అధ్యాయాల యొక్క సారం అన్నమాట, నిచోడ్, పరిశిష్టం అంటారు దీన్ని. అన్నిటినీ సంగ్రహ చేసి ఈ 18వ అధ్యాయం చెప్తాడు. అది చాలా పెద్దగా కూడా ఉంది. అది సాయంత్రం నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.